చూడండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఎక్సెల్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, టాలీ నుంచి ఎక్సెల్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఓకే, తర్వాత మనకి ఎక్సెల్ గా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది టెక్నికల్ పాయింట్స్ లో టుడే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. ఆల్రెడీ నేను వేరే కంపెనీ తీసుకుంటున్నాను, స్టాక్ ఉన్న కంపెనీ తీసుకుంటాను, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకుంటున్నాను. ఓకేనా, దీంట్లో స్టాక్ కూడా ఉంటుంది. రేపటి నుంచి జరిగే క్లాసెస్ లో మీకు స్టాక్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1. ఆల్ట్ F1 అంటే మనకు ఎక్స్పాండ్ అవుతుంది డేటా అనేది ఎక్స్పాండ్ అనేది అవుతుంది. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో డేటా అని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకే, చేసుకున్నానా? ఓకే, ఇక్కడ చూడండి పైన ఎక్స్పోర్ట్, ఈ ప్లేస్ లో ఎక్స్పోర్ట్. దానికి షార్ట్ కట్ ఏంటి? ఒక లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబల్ లైన్ అండర్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. ఇప్పుడు ఆల్ట్ ఈ ఫర్ ఈస్ ఫర్, లేదంటే ఈస్ట్ వచ్చిందా ఆటోమేటిక్గా ఈ ప్లేస్ లోకి. సో తర్వాత కరెంట్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫైల్ ఫార్మాట్ ఏముంది ఇక్కడ? జేపీజీ ఉంది. ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ డి డ్రైవ్, ఫైల్ నేమ్ బి షీట్ అని ఉంది. మనకి ఇక్కడ కావాల్సింది ప్రజెంట్ ఎక్సెల్ కావాలి, డ్రైవ్ పాత్ మారాలి. అప్పుడు ఎక్కడ వెళ్ళాలి? కాన్ఫిగర్ లోకి వెళ్ళాలి. ఫైల్ ఫార్మాట్ ఇక్కడ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ 3 రకాల ఫార్మాట్లు ఉంటాయి. ఎక్సెల్ ఉంటుంది, జేపీజీ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్ తీసుకున్న తర్వాత ఫోల్డర్ పాత్ దగ్గరికి రండి. ఇక్కడ మనకి ఈ పాత్ లో కాదు కదా మనకి ఉండేది, ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉంది. ఎంటర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, అది మన ఫోల్డర్. ఎంటర్. అక్కడికి వెళ్ళి ఈ బి షీట్ అనే ఫైల్ పడిపోతుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. మారింది ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్, ఫోల్డర్ పాత్ మారిందా సి, బి షీట్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. వచ్చిందా ఎక్సెల్ మా? కావాలంటే ఇక్కడ మీరు అమౌంట్లు మార్చచ్చు, ఇక్కడ అమౌంట్లు మ్యానిపులేషన్ చేయొచ్చు. చూసారా, అమౌంట్లు మ్యానిపులేషన్ చేయొచ్చు. ఓకే, క్లోజ్ చేసేయండి. ఎక్కడ పడి ఉంటుంది అది? డెస్క్టాప్ మీద డేటా అని ఫోల్డర్ లో వచ్చింది. ఇక్కడ బి షీట్ అని వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇదే ఫైల్ ని జేపీజీగా మార్చాలి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎంటర్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా జేపీజీగా? జూమ్ చేయండి, చూడండి. దీన్ని జేపీజీ అంటారు. ఎక్కడ పడి ఉంటుంది ఇది? డెస్క్ టాప్ లో పడి ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, పీడిఎఫ్ రీడ్ ఓన్లీ డాక్యుమెంట్. ఎంటర్. ఫోల్డర్ పాత్ మార్చండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా, దీన్ని
PDF అంటారు. ఇది ఎక్కడ పడి ఉంటుంది? డెస్క్ టాప్ మీద పడి ఉంటుంది. ఉందా ఇక్కడ? బీసీట్ జేపీజీ, బీసీట్ PDF, బీసీట్ ఎక్సెల్. ఇది ఎక్కడ ఉంది? డెస్క్ టాప్ మీద ఉంది. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ మార్చొచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ మార్చొచ్చు, స్టాక్ సమ్మరీ కూడా మార్చొచ్చు. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్? క్లోజ్ చేసేయాలి. కావాలంటే చూడండి, వచ్చింది ఇక్కడ PANDL. PANDL అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అని అర్థం. తర్వాత ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, JPG, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్, JPG. ఇలా ఎస్కేప్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, JPG, PDF, folder path, select from drive, desktop, data, enter, PDF. చూసారు ఇక్కడ JPG, PDF, Excel. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ ప్లస్ F1. ఇది రేపు మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది రేపు అర్థమవుతుంది బాబు. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్. దీని స్టాక్ సమ్మరీ అంటారు. వచ్చిన ఎక్సెల్కి స్టాక్ సమ్మరీ మొత్తం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎంటర్, JPG, వచ్చిందా? ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF, ఎక్కడ ఉంటుంది? డెస్క్టాప్ మీద పడి ఉంటుంది. వచ్చిందా? STK/SVM, స్టాక్ సమ్మరీ అంటారు. ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్. దీని ఏమంటారు? ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. ఎక్స్పోర్ట్. వచ్చిందా ఎక్సెల్ అది? నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, JPG, చూసారా? ఎక్కడ ఉంటాయి చూసారా? ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఉంది. ఈ విధంగా మనం సో లైక్
జేపీజీగా, పీడిఎఫ్గా, ఎక్సెల్గా. ఓకే, వాళ్ళు ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ మా టుడే క్లాస్ లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే గైస్. ఓకే, టుమారో సండే కదా, టుమారో క్లాస్ ఉందా?